హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నిన్న సాటర్డే కదండి, నిన్నైతే వెంకటేశ్వర స్వామి తండ్రి గుడికి అయితే వెళ్ళానమాట. నిన్న చాలా బాగా అలంకరించారండి స్వామిని అయితే. మేము కొంచెం అర్లీగా వెళ్ళామన్నమాట. తర్వాత ఏంటంటే అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగా చేస్తారండి పంతులు గారు వాళ్ళ మదర్ అయితే మాత్రం. వెళ్ళగానే మాకైతే మొన్న మేము గుడికి వెళ్ళలేదు కదా, అందుకని పంతులు గారు నాకు వెంటనే విషెస్ చెప్పారండి. మేము ఎవ్రీ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అయితే వెంకటేశ్వరం గుడికి వెళ్తామండి, ఎందుకంటే ఇయర్లీ పూజ కోసం మనీ పే చేస్తాము. సో మొన్న అయితే వెళ్ళలేకపోయాను, కొంచెం లేడీస్ ప్రాబ్లం వల్ల. నిన్న వెళ్తే అక్కడ పంతులు గారు అయితే విష్ చేస్తున్నారు. అయిపోయిన పెళ్లి రోజుకి ఈరోజు విషెస్ అనేసి నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. ఆ రోజు కాల్ చేశారు, తర్వాత మళ్ళీ నేను వెళ్ళాక విష్ చేశారనమాట. చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం కూడా తీసుకున్నాము. నిన్నైతే చాలా ఎక్కువ ప్రసాదం ఇచ్చారండి. పంతులు గారు వాళ్ళ మదర్ అయితే తీసుకెళ్ళమ్మా పర్వాలేదు అనేసి ఇచ్చారనమాట. చాలా బాగుంటుందండి అక్కడ పులిహోరను పొంగల్ చాలా మంచిగా చేస్తారు ఆవిడ. పూజ అంతా ఫినిష్ చేసి హారతి ఇచ్చారు. చాలా నిండుగా అలంకరించారు స్వామిని అయితే. మల్లెపూలు జాజులు సీజన్ కదండి, చాలా నిండుగా అలంకరించారు. స్వామిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి. ఏదైనా వెంకన్న స్వామి కళ వేరు కదండి. చాలా అందంగా అనిపించింది. ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరట్టు చేశాను. దాంతోపాటు కొంచెం ఆ రుబ్బు తీసి చిన్న పునుకుల్లా వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. పొట్టు పెసలు అంటారు కదా, వాటితోటైతే చేశానమాట. పొట్టు పెసరట్టు అనమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే పెసరట్టేనండి, చాలా మంచిది. మార్నింగ్ ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే డే అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు పెసరట్టు పల్లీ చట్నీ చేశాను అనమాట. చాలా మంచిగా కూడా వచ్చాయి, టేస్టీగా. నార్మల్ పెసల కన్నా పొట్టు పెసలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామూలు పెసరపప్పుతో చేసుకుంటాం కదా, దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పునుకులు పల్లీ చట్నీ, తర్వాత ఏమో పెసరట్టు వేసాను అనమాట. లంచ్ వరకు వచ్చేస్తే ఈ సమ్మర్లోని ది బెస్ట్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు. ఆవపెట్టి నేనైతే ఆనపకాయ కర్రీ చేశాను. తర్వాత ఏంటంటే మజ్జిగ పులుసు చేశాను, కానీ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిపోయిందండి. ఇదేంటంటే ఆనపకాయ ఆవపెట్టిన కూర కోసం ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. ఆనపకాయ మజ్జిగ పులుసు చేశానండి, చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా బాగుందనమాట. ముందుగా ఏంటంటే ఆనపకాయ మంచిగా బాయిల్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసుకొని దానికన్నా ముందు ఏంటంటే బియ్యము ఎండుమిర్చి అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగు వేసి ఆ తర్వాత ఆనపకాయ ఉడికించింది వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా మగ్గుతున్నప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకోవడమేనండి. ఈ సమ్మర్లోనైతే ఈ ఉడికించి వార్చిన పోపు పెట్టిన కర్రీస్ అయితే చాలా బాడీని కూల్ చేస్తాయండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ చాలా జాగ్రత్తగా హెల్తీ ప్రికాషన్స్ తీసుకుంటే ఇంట్లోనే సేఫ్గా ఉండండి. మ్యాక్సిమం ఏంటంటే బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయొద్దు. ఏదైనా త్వరగా ఇంట్లోనే చేసుకునేటట్టుగా, ఏదైనా వర్క్ ఉన్న మార్నింగే చేసేసుకునేటట్టుగా లేకపోతే ఈవినింగ్ చేసుకునేటట్టుగా చేసుకోండి ప్లాన్ చేసుకొని. కర్రీ అయితే చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. ఇది మజ్జిగ పులుసు కోసం అనమాట. దానికోసం ఏంటంటే ధనియాలు, తర్వాత శనగపప్పు జీలకర్ర నానబెట్టాలన్నమాట. చూసారు ఈ బాండి పడిపోయింది, ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత ఇది కూడా సింపులేనండి. అది నానబెట్టాం కదా, ఈ రెండు అయితే హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే సరిపోద్ది అనమాట. తాలింపు వేగిపోయిన తర్వాత ఆనపకాయ వేసేసాను. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ధనియాలు శనగపప్పు జీలకర్ర మంచిగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసేసుకొని చల్లారిన తర్వాత మజ్జిగ వేసేసుకోవాలి అనమాట. చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లోని. చాలా యమ్మీగా టేస్టీగా బాడీని ఎంతో కూల్ చేస్తాయన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి రెసిపీస్ అయితే మాత్రం. సమ్మర్లోని ఇలాంటి రెసిపీస్ చేసుకోవడానికే ట్రై చేయండి. నేనైతే ఆ రోజు లంచ్ కోసం అది చేసేసాను అనమాట. చెప్పాను కదా పేస్ట్ చేసుకున్నానని, అది
ఇక్కడ యాడ్ అయ్యిందనమాట. తర్వాత ఏంటంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టినవి కూడా వేసేసాను. అంటే ఈ క్లిప్ ముందున పెట్టాల్సింది ఇక్కడ వచ్చేసింది. ఇది మంచిగా పేస్ట్ చేసుకొని ఈ మజ్జిగ పులుసులోని మీరు మజ్జిగ పులుసులో కలిపైనా కలిపేసుకోవచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఆనపకాయ ఉడుకుతుంది కదా అందులోనే వేసుకోవచ్చు. కారం కోసం పచ్చిమిర్చి కూడా వేసానండి. చూసారా, అంతా మంచిగా పేస్ట్ చేసేసి ఈ పేస్ట్ అనేది మీకు పచ్చివాసన వద్దు అంటే పచ్చివాసన నచ్చదు అంటే మీరు తాలింపులో వేసుకోండి, లేదంటే మజ్జిగలోనే వేసుకోండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.